అందుకే నా కోసం నేను చదువుకున్నవి కనుక వాడి మీద మహాప్రేమ. చాలా అవి సాధనలోకి తెచ్చుకున్నవి. మనకు స్వాత్మానందాన్ని మించింది లేదుగా. అదేనమ్మా, అలా చేసుకుని రచించినవి ఇవన్నీ. అలా వివిధ విషయాలపై ప్రసంగించే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాసేటప్పుడు మనం త్యాగరాజుది విన్నప్పుడు కానీ, పోతన గారిది విన్నప్పుడు కానీ, ఒక చోట ఎక్కడో వాళ్ళు రాయలేక ఆగిపోతే సాక్షాత్తు రాముడు వచ్చి రాశాడని, త్యాగరాజ కీర్తన కూడా ఒకటి సాక్షాత్తు రాముడు వచ్చి పూర్తి చేశాడని మనం వింటూ ఉంటాం. అలా మీరు రాస్తున్న ఎంతైనా మనం మనుషులమే, త్యాగరాజు అయినా మనిషి, పోతన గారైనా మనిషి, అందరం మనుషులు. అంతే కదమ్మా. రాస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇక్కడ విడకుండా మీరు ఇబ్బంది పడయ్యా, నేను మదనపడ్డా, ఏంటి ఇక్కడ సరిగ్గా రావట్లేదు అని మీరు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయండి? వస్తూ ఉంటాయేమో. ఇప్పుడు పద్య రచనలో కానీ ఎక్కడైనా కొంత దగ్గరకు వచ్చి కూడా ఆగిపోతుంది, సంపూర్ణత రాలేదే అనిపిస్తుంటుంది. మళ్ళీ కొంతసేపటికి ఏదో స్ఫురణలాగా వచ్చి మళ్ళీ పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. అదే మంచి పదజాలం కోసం వాటి కోసం ఒక్కొక్కసారి అలవోకగా వచ్చేస్తుంటుంది. అవును, ఎందుకంటే ఒకసారి గణపతిని గురించి భావన చేసినప్పుడు చాలా అలవోకగా గరిమ పదద మనిషం గణయాము వరదమూర్తి రీతి ప్రణవాకృతి రీతి అని రాశాను సంస్కృతంలో. ఆ గరిమ పదద మనిషం అనేది ఎలా వచ్చిందో నాకే తెలియదు, ఆలోచించి రాయలేదు. సరే పూజ అవగానే గణపతిని భావన చేస్తే అప్రయత్నంగా వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, ఏదో భగవంతుడు పలికిస్తేనే వస్తున్న విషయం. పలికించడి వాడు ఉండాలి. గరిమ పదమును ఇచ్చేవాడిని ఎల్లవేళలా నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. గరిమ పదద మనిషం గణయామం అని సంస్కృతంలో రాయడం జరిగింది. అందులో వరదమూర్తి రీతి అంటే ఏది రచించినా అవన్నీ అధ్యయనం చేయడం వల్ల ఆ స్మరణ అవి ఆ కీర్తనలో వస్తుంటాయి. అందుకే ఇది అనుష్ఠాన మార్గం, అధ్యయన మార్గంతో అనుభూతులన్నీ కూడాను ఈ కీర్తనలు వస్తాయి. ఎక్కువగా ఇప్పుడు ఆ రచనలన్నీ శివపతి సంకీర్తనల రూపంలో వస్తున్నాయి, చూపిస్తున్నాను. అంతా చరిత్రలో నిలిచిపోవాలి, అందరూ పాడుతూ గానం చేస్తూ ఉంటే అలా అలాగా మళ్ళీ అది జనాల్లోకి వెళ్తుంది. అనుభూతి ప్రధాన గీతాలుగా నేను భావన చేస్తాను. అది అనుభూతితో చెప్పుకోవడం, అందులో తాత్విక చింతన ఉంటుంది. అదే కొన్ని విశేషాలు, అణువులోన బ్రహ్మాండమును అమర్చిపెట్టి వింత వేడుకలు మురిసే విశ్వేశ్వరుడా సంత వంటి మదికి శాంతి సంతరించరా. సంత వంటి మదికి శాంతి సంతరించరా. అణువులోన బ్రహ్మాండ విశ్వం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వస్తుంది. ఇది అనంతమా అణువా, అంతా అణువంత జగతి అది ఒక దర్శనమున, అనంతము మహీయమిది మరి ఒక భావమున, రెండును సత్యములే మరి ఏది సత్యము కాదు, అంతా నీ లీల ఎనుట అక్షర సత్యము శివ. ఇలాంటి భావాలతో మన సృష్టి ఆవిర్భవించిన విధానం ఒక కీర్తనలో శబ్ద బ్రహ్మావిర్భావం స్తబ్ద నిశ్శబ్ద విస్ఫోటం ఏకమ్మే అనేకమ్మై అవ్యక్తమ్మే వ్యక్తమ్మై అనాహతమ్మై ఆహతమై ప్రణవ ప్రాణ స్పందనమై శబ్ద బ్రహ్మావిర్భావం అంటూ శబ్ద బ్రహ్మం ఎన్ని రూపాలు ధరించి అలా వస్తుందంటూ అకారాదిక క్షాంతమ్మై అఖిల వర్ణముల రూపమ్మై అని అక్షర స్వరూపం, సంగీత స్వరూపం, ఇవన్నీ కూడా శబ్దబ్రహ్మ స్వరూపంగా కీర్తనలో రచించడం జరిగింది.